ఆ, తర్వాత అక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లారు. ఉమ్, ఆ, కార్లు ఇచ్చేసారు. నేను అక్కడ స్టేషన్ లో వెంపల్లి పోలీస్ స్టేషన్ సిఏ సార్ తో మాట్లాడి థ్యాంక్ యూ చెప్పిన. ఉమ్, నాది ఒక వీడియో తీసుకోర్రు, మాట్లాడింది ఉమ్, ఎస్పీ సార్ కి పెట్టుకోర్రు. ఉమ్. ఇక అంతవరకు మాత్రమే తెలుసు సార్, నా ముందట అయిన విషయం అదొక్కటే. ఆ, చెప్పలేదా కేసు నమోదు చేసే విషయం గురించి? మరి మిమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురి చేశారు కదా, ఆ విషయాలే మాట్లాడలేదా వారు? మాట్లాడలేదు సార్. మరి మీరు అడగలేదా, నన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టారు సార్, కేసు నమోదు చేయమని కూడా మీరు చెప్పలేదా? నేను ఆ వెహికల్స్ దొరికిన 3 రోజుల దాకా నాకు నిన్న నైట్ ఇచ్చారు. ఆ వెహికల్స్ 2 డేస్ బ్యాకే దొరికినాయి. ఉమ్, దొరికిన తర్వాత రేపు ఈ రోజు అనుకుంటా మాట్లాడారు నాతోని. ఉమ్, తర్వాత లాస్ట్ కి ఎట్టకేలకి మళ్ళీ సార్ కి ఫోన్ చేసి, సార్ మళ్ళీ ఇదే చేస్తారు, జర ఇడిపించండి సార్ నన్ను. ఆల్రెడీ అప్పటికే నా ఎంబడి ఆ మా నాన్నకి అడిగితే మా మమ్మీ వాళ్ళు అందరు కలిసి నాకు డబ్బులు వేస్తే ఆ డబ్బులతో నా దోస్తులు అందరిని అక్కడ పిలిపించుకున్నా సార్. ఉమ్, అప్పటికే 3 డేస్ 4 డేస్ అయిపోయింది. నా ఉమ్. దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి సార్, జర ప్లీజ్ పంపించండి అన్న తర్వాత నన్ను చాలా చేసి వెహికల్స్ అయితే నా చేతిలో అప్పచెప్పారు. ఇక కేసులు అవన్నీ ఏది కూడా మాట్లాడలేదు సార్. డబ్బులు అడిగారా సరేలే. ఎవరైనా? ఈ వెహికల్స్ ఆ, ఇప్పిస్తున్న సందర్భంలో అడిగారా? మీ నుంచి డబ్బులు అడిగారా ఎవరన్నా? పోలీసులు కానీ ఇట్లా ఏమన్నా అడగటం అవన్నీ జరిగింది ఏమన్నా? అలా ఏం అడగలేదు సార్. ఆ. ఆ. నష్టపరిహారం గురించి ఏం చెప్పలేదా? మీకు ఇంత లాస్ అయింది, మరి ఇంతకాలం ఉంచుకున్నారు, ఈ విషయాల గురించి మీరు మాట్లాడలేదా? కార్లు వస్తే చాలే ముందు, తర్వాత సంగతి అనుకున్నారా ఇక? లేదు సార్, అడుగుదామన్నా అని ఇప్పుడు నేను ఉన్నది వాళ్ళ దగ్గర సార్. ఆడ 24/7 వాళ్ళు వీళ్ళు వచ్చి నన్ను ఎట్లా అంటే ఒక రకంగా చూసుడు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆడ నుంచి బయట పడుడే నాకు అదైపోయినా నేను. ఉమ్, ఎస్పీ ఆఫీస్ కి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 3 hours మా అందరిని ఆపి ఇచ్చి పంపించేసారు. ఉమ్. కేసు గట్రా అంటే ఏం మాట్లాడలేరు. మరి మీరు చెప్పలేదా ఎవరైతే అక్కడ ఎస్ఐలు, ఒక ఎస్ఐ మారిండు అన్నారు, మారిన తర్వాత కూడా మరొక ఎస్ఐ కూడా ఇబ్బందులు పెట్టారన్నారు కదా, వారి మీద ఫిర్యాదు చేయడం, కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదా? మీరేం చెప్పలేదా ఎస్పీ గారికి? సార్ ఇప్పుడు ఎలా ఉంది నా పొజిషన్ ఆ మూమెంట్ అంటే, నేను అసలు యాక్చువల్లీ ఆడికి పోయిన తర్వాత నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ నేను పోయేటప్పుడు కూడా చెప్పిన సార్, పోతే రిటర్న్ వస్తానో రానో అన్న నమ్మకం నాకు లేదు ఈసారి. ఎందుకంటే నా మీద చాలా కోపంలో ఉన్నారు అవతల మనుషులని. నేను ఆడికి పోయిన తర్వాత నేను అసలు స్టేషన్ లో కూడా ఇన్వాల్వ్ కాలే. అందరూ నా ఫ్రెండ్స్, నా ఎంబడి వచ్చిన నా ఫ్రెండ్సే మొత్తం చూసుకొని వెహికల్స్ అన్ని తీసుకొని బయటికి వచ్చి ఎస్పీ ఆఫీస్ దాకా అన్ని తీసుకొని వచ్చారు సార్. నన్ను ఎక్కడ రాకమని చెప్పారు. ఎస్పీ సార్ కూడా చెప్పిండు, అక్కడ ఎవరైతే నా ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేస్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ కూడా చెప్పిండు, నువ్వు అక్కడ వస్తే గొడవలు ఏమన్నా అవుతాయి, నువ్వు రాకు, నీకు ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు అక్కడే ఉండన్నారు. ఇక మిగతాదంతా మా అన్న వాళ్ళు అంటే నాకు నా ఇదేదైతే ఇష్యూ ఈ 2-3 డేస్ బ్యాక్ మా అన్న వాళ్ళందరూ కలిసి కూర్చొని చేసుకొని వచ్చినాం సార్. యా. సార్ ప్రసాద్ గారు విన్నారు కదా, అంటే అక్కడ